అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పంటల మార్పిడి ప్రయోజనాలు, వివిధ దశలో ఉన్న పుచ్చ తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్యం, లేయర్ కోళ్ల పెంపకంలో వివిధ దశల్లో పాటించాల్సిన మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వ్యవసాయం సుస్థిరంగా సాగాలంటే రైతులు సమగ్ర సేద్య విధానాలను తప్పనిసరిగా ఆచరించాలి. అందులో ఒకటి పంట మార్పిడి విధానం. ఏటా ఒకే పంటను పండించడం వల్ల చీడపీడలు తమ జీవిత చక్రాలను పూర్తి చేసుకొని ప్రతి సీజన్లోనూ పంటలపై దాడి చేస్తాయి. పంట మార్పిడి చేస్తే వాటి జీవిత చక్రాలకు అడ్డుకట్ట పడుతుంది. పంట మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మణ్. రైతాంగం ఏదైతే ఒక పంటకి అలవాటు పడతారో అదే పంటని సంవత్సరాల తరబడి చాలా వరకు పండించడం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క ఒకే పంటను ఒకే పొలంలో వరుసగా పండించడం వల్ల ఏంటంటే చీడపీడల ఉధృతి చాలా అధికంగా కావటానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాకుండా ఏంటంటే నేలను సారవంతంతో కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకే పంటకి ఒకే రకమైనటువంటి పోషకాలు అవసరం. ఏ పోషకాలు అయితే ఆ పంటకు అవసరం ఆ పోషకాలను పూర్తిగా నేల నుంచి తీసుకోవడం వలన ఆయా పోషకాలు పంటకు అందుబాటులో లేకుండా తదుపరి కాలాల్లో పండించినప్పుడు పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. పురుగుల తెగుళ్ళు కానీ తాకిడిని అదుపులో ఉంచడానికి కూడా వీలుపడే విధంగా ఈ యొక్క పంటల మార్పిడి అనేది తప్పనిసరిగా రైతులు చేపట్టాలి. అయితే దీని మీద పూర్తి అవగాహన లేకపోవడం వలన రైతులు ఏంటంటే అదే పంటను సంవత్సరాల తరబడి పండించడం అనేది చేస్తున్నారు. అయితే ఈ యొక్క పంటల మార్పిడి ఎందుకు చేయాలి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే అదే పంటని ప్రతిసారి వేసుకోవడం వల్ల నేలలో భూసారం తగ్గిపోయి నిస్సారం అయిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. కొన్ని రకాలైనటువంటి పంటలు చూసుకుంటే ప్రత్తి కానీ, మొక్కజొన్న కానీ, నువ్వులు కానీ, పొద్దుతిరుగుడు వంటి పంటలు నేల నుండి చాలా అధిక శాతంలో పోషకాలను తీసుకువేసి నేలలో సారాన్ని పూర్తిగా హరించేసేటటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. దీనివల్ల ఎక్కువ శాతం రసాయనిక ఎరువులు వాడడం పెరిగిపోతుంది. అదేవిధంగా పంటలో సూక్ష్మ పోషకాల లోపాలు కూడా ఎక్కువ అవుతాయి. నాణ్యమైనటువంటి పంటను కూడా ఉత్పత్తి చేసుకోలేనటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఒకే పంటను సంవత్సరాల తరబడి పండించడం వల్ల ఏంటంటే పురుగులు తెగుళ్ళు కూడా వాటికి కారకమైనటువంటి శిలీంధ్రాలు కానీ కోశస్థ దశలో కానీ నేలలో దీర్ఘకాలికంగా ఉండిపోయి పంట నాటిన ప్రతిసారి కూడా ఆశించి విపరీతంగా నష్టాన్ని కలిగించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ యొక్క పురుగుల్లో నిరోధక శక్తి కూడా పెరిగిపోయి అధిక మొత్తంలో రసాయనిక మందులు వాడేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఏ పంటలను ఏ విధంగా పంట మార్పిడి చేసుకోవాలని ఒకసారి చూసుకున్నట్లయితే భూమి నుండి పోషకాలను గ్రహించే పంటలకు బదులుగా ఎక్కువ శాతం నత్రజని ఎరువులు నేలకు అందించి భూసారాన్ని పెంపొందించేటటువంటి పప్పుధాన్య పంటలు ప్రధానంగా అపరాలతో ఈ యొక్క పంటల మార్పిడి అనేది చేసుకోవాలి. అంతేకాకుండా అపరాలు కొంతవరకు బెట్టం తట్టుకుంటాయి. అదేవిధంగా ఇవి కోతకు వచ్చే సమయానికి ఆకులు కూడా నేలలో రాలి
సేంద్రియ పదార్థాన్ని కూడా సమకూర్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా వీటి వేళ్ళకు ఉండే బొడిపుల ద్వారా ఇవి గాలిలో నత్రజనిని కూడా నేలలో స్థిరీకరిస్తాయి. కాబట్టి నల్లరేగడి నేలల్లో అయితే నువ్వులు, ప్రొద్దుతిరుగుడు వంటి పంటలు పండించిన తర్వాత మినుము వంటి పంటలతో మార్పిడి చేసుకోవడం మంచిది. అదేవిధంగా ప్రతి సంవత్సరం పత్తి పండించే బదులుగా సోయా కానీ, కంది కానీ, మినుము కానీ వంటి పంటలతో మార్పిడి చేసుకోవాలి. వరి తర్వాత మినుము కానీ, పెసర కానీ, వేరుశనగ కానీ, చెరుకు కానీ వేయడం వలన ఈ యొక్క వరిలో వచ్చేటువంటి సుడిదోమ వంటి పురుగులను కూడా కొంతవరకు నివారించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చెరుకు తర్వాత వరి వేయడం వల్ల కూడా చెరుకులో ఆశించేటువంటి వేరు పురుగును కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా వరిలో వచ్చేటువంటి దోమపోటు కూడా తగ్గుతుంది. ప్రత్తి వేసిన పొలంలో జొన్న కానీ, మొక్కజొన్న కానీ, నువ్వులు, మినుము, పెసర వేస్తే ఈ రకరకాల పత్తిని ఆశించే రకరకాల లద్దె పురుగులను కూడా మనం అదుపులో పెట్టుకోవచ్చు. జొన్న, మొక్కజొన్న తర్వాత కంది వేస్తే ఈ యొక్క కందిలో వచ్చిన కాయ తొలిచే పురుగు ఉధృతి కూడా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా గత రబీలో వేరుశనగ వేసుకున్నటువంటి పొలంలో ఇప్పుడు మొక్కజొన్న వేసుకున్నట్లయితే మంచిది. ఇలా చేయడం వల్ల ఏంటంటే రబీ కాలంలో వేరుశనగను ఆశించే పురుగులు, అదేవిధంగా నురుపుడు బెడద కూడా తగ్గుతుంది. కంది వేసుకున్న తర్వాత ఒకవేళ శనగ పంటను కానీ లాంటి పంటలు వేస్తే కాయ తొలిచేటటువంటి పురుగులు బెడద చాలా ఎక్కువ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి కంది వంటి పంటలు వేసిన తర్వాత జొన్న కానీ, నువ్వులు కానీ, మినుము కానీ వంటి పంటల్ని వేసుకున్నట్లయితే మంచిది. అదేవిధంగా మాగాణు భూముల్లో చెరుకుని పండించిన తర్వాత మొదటగా 1-2 కార్సులు తీసుకున్న తర్వాత వరి తర్వాత వరితో పాటు మినుము, పెసర వంటి పంటలని సాగు చేసుకోవాలి. ఈ విధంగా సాగు చేసుకున్న తర్వాత మళ్ళీ చెరుకుని సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా కూరగాయల్లో టమాటో వేసుకున్న తర్వాత బంతి కానీ, ఆవాలు కానీ, ధాన్యం పంటలు కానీ వేసుకుంటే ఈ యొక్క నురుపుడు యొక్క ఉధృతి కూడా చాలా వరకు తగ్గుతుంది. అదేవిధంగా మన గిరిజన ప్రాంతాల్లో చాలా వరకు పసుపు పండించడం జరుగుతుంది. ఒకసారి పసుపు వేసిన భూముల్లో మళ్ళీ 2 పంటలు వరకు కూడా పసుపు అదే భూమిలో సాగు చేయడం అంత మంచిది కాదు. వీలైనంత వరకు పంటల మార్పిడి అనేది చేసుకోవాలి. ఆ విధంగా కంటిన్యూస్గా చేసినట్లయితే దిగుబడులు తగ్గేటటువంటి ప్రమాదం ఉంది. చీడపీడల ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది. పసుపు తర్వాత వరి కానీ, జొన్న కానీ వంటి పంటలను వేస్తే ఈ యొక్క చీడపీడలు, అదేవిధంగా నులి పురుగుల యొక్క ఉధృతి కూడా తగ్గుతుంది. అయితే ఇటువంటి పంటలతో మార్పిడి చేయకూడదని ఒకవేళ చూసినట్లయితే పంట మార్పిడి చేసినప్పుడు అనుకూల పంటను మాత్రమే ఎంచుకోవాలి. లేదంటే పంట నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. బెండ తర్వాత పత్తి పంటను సాగు చేయకూడదు. ఈ 2 పంటలు ఒకే రకమైన పురుగులను ఆశించడమే దీనికి ప్రధానమైన కారణం. అంతేకాకుండా పసుపు తర్వాత మిరప, టమాటా, పత్తి, ఆవాలు కానీ, బెండ కానీ ఇటువంటి పంటల్ని సాగు చేయకూడదు. ఎందుకంటే వీటిలో కూడా ఆశించేటువంటి పురుగులు, తెగులు ఒకే విధంగా ఉండటం వలన. ఈ విధంగా మనం పంటలు మార్పిడి చేసినట్లయితే పంటల్లో పురుగుల తెగులు ఉధృతి తగ్గించుకొని అధిక దిగుబడి సాధించడమే కాకుండా నేలను కూడా సారవంతం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రకృతి ప్రసాదించిన కల్తీకి వీలు కాని సంపూర్ణ ఆహారం కోడిగ్రుడ్డు. జాతీయ పౌష్టికాహార సంస్థ గుర్తించిన ఆహార పదార్థాలలో కోడిగ్రుడ్డిదే ప్రథమ స్థానం. పెరిగే పిల్లలకు ఇది మంచి పౌష్టిక ఆహారం కాబట్టే రోజుకో గ్రుడ్డుతో ఆరోగ్యం దరిచేరు అన్న నానుడి వ్యవహారంలోకి వచ్చింది. గ్రుడ్డులో మనిషికి కావలసిన మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు పుష్కలంగా లభ్యమవుతాయి. గ్రుడ్డును ఉత్పత్తి చేసే లేయర్ కోళ్ల పెంపకాన్ని భారీ పెట్టుబడులతో రైతులు చేపడుతుంటారు. అయితే యాజమాన్యంలో ఏమరపాటుగా ఉన్న, వేసవి తాపం ఎక్కువగా ఉన్న, పోషణ, ఆరోగ్య విషయాలను అశ్రద్ధ చేసిన గ్రుడ్ల ఉత్పాదకత తగ్గి నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అందువల్ల లేయర్ కోళ్ల పెంపకంలో అడుగడుగునా మెలకువలు పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. దేశవాళీ కోళ్లలో గ్రుడ్ల ఉత్పత్తి తక్కువ. అందుచేత గ్రుడ్ల దిగుబడి పెంచేందుకు విదేశీ జాతులు మరియు వాటి నుండి వచ్చిన సంకర రకాలను వాణిజ్య పంథాలో పెంపకం చేస్తున్నారు. వాణిజ్య శైలిలో పెంచే లేయర్ కోళ్లలో వైట్ లెగ్ హార్న్ ముఖ్యమైనది. వీటితో పాటు
ఈవీ 300, హెచ్హెచ్ 260, బోవాన్సు, డీలర్స్, సేవర్ ముఖ్యమైనవి. ఈ సంకరజాతి లేయర్ కోళ్లను మంచి యాజమాన్య పద్ధతులతో పెంపకం చేస్తే ఏడాదికి 290 నుంచి 320 వరకు గ్రుడ్లు పెడతాయి. కోళ్ల పెంపకంలో ముఖ్యమైనది షెడ్ నిర్మాణం. షెడ్ నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలానికి మంచినీటి వసతి, విద్యుచ్ఛక్తి సరఫరా నిరంతరాయంగా ఉండాలి. మార్కెట్కు సమీపంలో ఉండాలి. షెడ్ ఎత్తులో ఉంటే గాలి ప్రసరణ బాగుండి మురుగునీరు నిలబదు. షెడ్ నిర్మాణం అగ్ని ప్రమాదాలకు తావులేకుండా ఉండాలి. ఎలుకలకు ఆవాసం కాకూడదు. కోళ్లను దశలవారీగా అంటే పిల్లలను, పెరిగే కోళ్లను, గుడ్లు పెట్టే కోళ్లను వేర్వేరుగా షెడ్లలో ఉంచడం మంచిది. షెడ్డు వెడల్పు 25 నుంచి 33 అడుగులకు మించకుండా ఉండాలి. కోళ్ల సంఖ్యను బట్టి పొడవు ఎంతైనా ఉంచవచ్చు. షెడ్డు పక్కగోడలు అడుగు ఎత్తు ఉండి ఆ పైన 6 నుంచి 7 అడుగుల ఎత్తు వరకు అల్లిన ఇనుప జాలీని అమర్చాలి. చూరు కనీసం 3 నుంచి 4 అడుగులు ఉండాలి. కప్పును ఆస్బెస్టాస్ రేకులతో వేయడం మంచిది. ఎండ పడకుండా ఉండేందుకు షెడ్డును తూర్పు, పడమర దిశగా నిర్మించుకోవాలి. గ్రుడ్ల కోళ్ల పెంపకానికి కేజ్ పద్ధతి అనువుగా ఉంటుంది. కేజ్ విధానం ఎత్తుగా ఉండి రెట్ట నేలమీద పడేందుకు అనువుగా ఉంటుంది. ఈగల బెడద దుర్వాసనలను అరికడుతుంది. కోడిపిల్లల్ని షెడ్లోకి తీసుకురావడానికి 10 రోజులు ముందుగానే షెడ్డులోని బూజు, దుమ్మును శుభ్రపరిచి గోడలకు సున్నం వెయ్యాలి. వీలైనంతవరకు ఒకరోజు వయస్సున్న పిల్లలతో పరిశ్రమను ప్రారంభించటం మంచిది. పుట్టినప్పటినుంచి 8 వారాల వయస్సు వచ్చే వరకు పిల్లదశ లేదా స్టార్టర్ దశ అంటారు. కోళ్ల పెంపకంలో దాదాపు 5 నుంచి 6% ఖర్చు చిన్నపిల్లల కోసం అవుతుంది. ఈ దశలో కోడిపిల్లలు సున్నితంగా ఉండి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి పోషణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అప్పుడే అవి వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కొని చక్కగా పెరిగి అధిక గుడ్లను పెడతాయి. బ్రూడర్లు, మేత తొట్లు, నీటి తొట్లను కడిగి సూచించిన క్రిమిసంహారక మందులతో శుభ్రపరచాలి. వరి పొట్టును 3 అంగుళాల మందంతో పరచాలి. లిట్టర్పై కాగితాలు పరిచి మొక్కజొన్న నూకను కాగితంపై పలుచగా చల్లుకోవాలి. బ్రూడర్ చుట్టూ 2 నుంచి 3 అడుగుల దూరంలో 18 అంగుళాల ఎత్తులో వృత్తాకారంలో రక్షక దడిగా అమర్చాలి. కోడిపిల్లల తొలిదశలో బాహ్య ఉష్ణోగ్రత మార్పులకు తట్టుకునేందుకుగాను కృత్రిమంగా వేడినందిస్తారు. దీన్నే బ్రూడింగ్ అంటారు. ఆయా ప్రదేశాల వాతావరణ పరిస్థితులను బట్టి 4 నుంచి 6 వారాల వరకు బ్రూడింగ్ అవసరముంటుంది. బ్రూడర్ కింద వేడిని కోడిపిల్లల వయస్సును బట్టి క్రమంగా 90 నుంచి 95 డిగ్రీల ఫారెన్హీట్ నుంచి 70 నుంచి 70 ఫారెన్హీట్కు తగ్గించాలి. బ్రూడర్ కింద వేడి ఎక్కువైతే పిల్లలు దూరంగా వెళ్ళిపోతాయి. అదే తక్కువ అయితే పిల్లలన్నీ గుంపుగా చేరతాయి. దీన్ని అనుసరించి వేడి తగ్గించటమో లేదా పెంచడమో చెయ్యాలి. 4 అడుగుల వ్యాసం గల బ్రూడర్ కింద 250 నుంచి 300 పిల్లల వరకు పెంచుకోవచ్చు. ప్రతి బ్రూడర్ కింద 3 నుంచి 4 నీటి తొట్లు అమర్చాలి. వాటిని రోజూ శుభ్రపరిచి కొత్త నీటితో నింపాలి. రాత్రంతా లైట్లు ఉండేలా చూడాలి. పిల్లలకు మొదటి 7 నుంచి 10 రోజుల మధ్య డీబీకర్ సహాయంతో ముక్కును కత్తిరించాలి. దీనివల్ల పిల్లలు ఒకదాన్ని ఒకటి పొడుచుకోవడం, మేతను పక్కకు తోసేయటాన్ని అరికట్టవచ్చు. పుట్టినరోజునే హ్యాచరీలలో మారెక్స్ రోగానికి టీకా వేస్తారు. తర్వాత కొక్కెర, గంబోరా, మసూచి రోగాలకు టీకాలు వేయించాలి. రక్తపారుడు రాకుండా మేతలో కాక్సీడియోస్టాట్ మందులు కలపాలి. కోళ్లు 9 నుంచి 20 వారాల వయస్సులో ఉన్నప్పుడు పెరిగే వయస్సు లేదా గ్రోయర్స్ అంటారు. ఈ దశలో కోళ్లను ప్రత్యేకంగా షెడ్లో కాని లేదా చిన్నపిల్లల్ని ఉంచిన షెడ్లో కాని పెంచవచ్చు. ఈ దశలో ప్రతి కోడిపిల్లకు 1 నుంచి 1.5 చదరపు అడుగుల స్థలం కావాల్సుంటుంది. కోడిపిల్లలు 12 నుంచి 16 వారాల మధ్య వయస్సులో ఉన్నప్పుడు ముక్కులను మరొకసారి కత్తిరించాలి. ఈ వయస్సులో నాసిరకపు పిల్లల్ని వేరుచేసి వాటి పోషణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రెండవసారి కొక్కెర తెగులుకు, మసూచీకి బూస్టర్ డోస్ టీకాలు వేయించాలి. సాధారణంగా 18 నుంచి 20 వారాల వయస్సు వచ్చేటప్పటికి కొన్ని కోళ్లు గుడ్లు పెట్టటం మొదలు పెడతాయి. కాబట్టి 16-17 వారాల వయస్సులో కోళ్లను కేజ్లలోకి మార్చుకోవాలి. ఇలా చేయటం వలన కొత్త వాతావరణానికి అలవాటు పట్టానికి వాటికి తగినంత అవకాశం ఉంటుంది.
20 వారాలు దాటిన తర్వాత కోళ్లన్నీ గుడ్లు పెడుతూ ఉంటాయి. గుడ్లు పెట్టే కోళ్లను లేయర్లు అంటారు. ఈ దశలో ఏ విధమైన ప్రయాస కలగకుండా చూసుకోవడం అతి ముఖ్యం. ఈ దశలో కోళ్లకు రోజుకు 14 నుంచి 16 గంటలు వెలుతురు అవసరం. అంటే పగటి వెలుతురుతో పాటు అదనంగా 4 నుంచి 5 గంటల వెలుతురు సమయాన్ని పెంచాలి. దీనివల్ల గుడ్ల ఉత్పత్తి బాగుంటుంది. కాబట్టి ప్రతి 200 చదరపు అడుగుల స్థలానికి 40 వాట్ల బల్బును కాని ట్యూబ్లైట్ను కాని అమర్చాలి. ఒక్కో కోడికి కనీసం 3 నుంచి 4 అంగుళాల మేత స్థలం, 1 అంగుళం వరకు నీటి స్థలం లభించేలా చూడాలి. ఫారంలో కాని లేదా దగ్గర్లోని ఫారాల్లో కాని ఏవైనా రోగాలు ప్రబలినప్పుడు అవసరాన్ని బట్టి మందులు, టీకాలు వేయించాలి. కోళ్లు గుడ్లు పెట్టడం మొదలైన తర్వాత 1 సంవత్సరం వరకు, అంటే కోడి వయస్సు 72 వారాలు వచ్చే వరకు లాభదాయకంగా పెంచవచ్చు. అయితే వేసవికాలం కోళ్లకు గడ్డుకాలం. ఈ సమయంలో కోళ్లు మేతను తక్కువగా తీసుకుంటూ ఎక్కువ నీళ్లను తాగుతాయి. అధిక ఉష్ణోగ్రతల ధాటికి కోడి యొక్క దేహ రసాయన ప్రక్రియ దెబ్బతింటుంది. పెరుగుదల మందగిస్తుంది. గుడ్ల ఉత్పత్తి బాగా పడిపోతుంది. షెడ్డు పైకప్పు మీద గడ్డిని పరిచి నీరు చిలకరించటం, షెడ్డు చుట్టూ పట్టాలు వేలాడతీసి నీటితో తడపటం, షెడ్డులో ఫాగర్లు ఏర్పాటు వంటి జాగ్రత్త చర్యలతో కోళ్ల షెడ్ను సాధ్యమైనంత వరగా చల్లగా ఉండేట్లు చూడాలి. ఫారంలో కోళ్లు నాసిగా కనిపించినట్లయితే వాటిని ఏరివేయాలి. ఇలాంటి కోళ్లలో జుట్టు చిన్నగా, గరుగ్గా పాలిపోయుండి కటివలయం చిన్నదిగా కొంచెం గట్టిగా ఉంటుంది. ఎముకల మధ్య స్థలం ఇరుగ్గా ఉంటుంది. కడుపు భాగం గట్టిగా ఉండి ఛాతీ ఎముకకు ఉదర భాగానికి మధ్య ఇరుగ్గా ఉంటుంది. అలాంటి వాటిని తరచూ ఏరివేయడం ముఖ్యం. ఇలా అన్ని దశల్లోనూ ఈ నాసిరకపు కోళ్ల ఏరివేత పాటించినట్లయితే ఆరోగ్యవంతమైన కోళ్లతో పెంపకం లాభదాయకంగా ఉంటుంది. రోజురోజుకు వాతావరణాన్ని వేడెక్కిస్తూ భానుడు తన ప్రతాపాన్ని చూపెడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉష్ణతాపం నుంచి కొంతవరకు ఉపశమనం కలిగించేవి పుచ్చ, కర్బూజాలు. నవంబర్ ఆఖరి నుంచి మార్చి మాసం వరకు దఫదఫాలుగా మార్కెట్ పరిస్థితికి అనుగుణంగా పుచ్చను సాగు చేస్తుంటారు. అలా మార్చి మాసంలో విత్తుకున్న పైరు ప్రస్తుతం పెరుగుదల దశ నుంచి పూత కాత దశ వరకు ఉంది. ఈ దశలో మనం చేపట్టే యాజమాన్య పద్ధతులపైనే దిగుబడులు ఆధారపడి ఉంటాయి. నీరు, పోషక యాజమాన్యం, చీడపీడల పట్ల శ్రద్ధ పెట్టాలంటూ తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రేఖా ఈదా. పుచ్చ వల్ల అధిక లాభాలు ఉన్నాయి. అందులో వైటమిన్ ఏ, B6, వైటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ సాగు అన్నది చాలా అధిక దిగుబడులు ఇస్తుంది. దీనికి 32 డిగ్రీలు టెంపరేచరు ఉంటే చాలు, తేలికపాటి నేలలు. సో 1 ఎకరానికి నత్రజను 40 కేజీలు చొప్పున, ఫాస్ఫరస్ 24 నుంచి 40 కేజీలు చొప్పున, పొటాషియం 16 నుంచి 24 కేజీలు చొప్పున వేసుకోవచ్చు. అదే కనుక మల్చింగ్ షీట్ వేసుకొని డ్రిప్ పద్ధతిలో మనం పెట్టుకుంటే 75% వరకు ఈ ఫెర్టిలైజర్స్ అన్నది మనం తక్కువగా వేసుకోవచ్చు. 2-3 లీఫ్ దశలో అయితే, ఆకు దశలో మనం బోరాన్ 3 నుంచి 4 గ్రాములు పర్ లీటర్ వేసుకుంటే మనకి కాయ చాలా మంచిగా పెరుగుతుంది. క్రాకింగ్ అన్నది ఉండదు. సో పుచ్చలో నీటి యాజమాన్యం చూసుకుంటే ఇది ఎదగడానికి ముందుగా మంచిగా నీరు పెట్టుకోవాలి. కాయ ఎదిగే దశలో పెట్టుకోవాలి. కాయ పూర్తిగా ఎదిగాక నీరు ఎక్కువ పెట్టుకోకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే అది కాయ పగిలిపోతుంది. అండ్ తర్వాత షుగర్ కాంటెంట్ కూడా తగ్గిపోయి అవి తీపిగా ఉండవు. సో అందుకని నీటిని కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. అయితే పుచ్చలో మరి ఫ్రూట్ ఫ్లై అన్నది వస్తుందండి. దానికి లూర్స్ ఉంటాయండి, అవి పెట్టుకుంటే అందులో పడిపోతాయి. ఇప్పుడు ఇది చిన్న దశలో ఉండగానే వచ్చేస్తుంది. సో అందుకనే మనం నాటిన 20 రోజులకి మనం లింగాకర్షక బుట్టలు అవి పెట్టుకుంటే మన ఫ్రూట్ ఫ్లైని నివారించవచ్చు. దాంతోపాటు సరైన పద్ధతిలో మనము ఎరువులు తక్కువగా వేసుకొని కరెక్ట్గా వేసుకుంటే మనకి ఖచ్చితంగా పంట దిగుబడులు అన్నది ఎక్కువ వస్తుందండి. ఎకరానికి 15 నుంచి 20 టన్నులు ఈల్డ్ వస్తుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
నెల్లూరు జిల్లాలో ఏర్పాటైన జీవన ఎరువులు మరియు సేంద్రియ ఎరువుల నాణ్యత నిర్ధారణ ప్రయోగశాల గత 7-8 ఏళ్లుగా రైతులకు సేవలందిస్తోంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కేంద్రం నుంచి సహజ ఎరువుల నాణ్యత నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే రైతుల్లో కొరవడిన అవగాహనతో పూర్తిస్థాయిలో సేవలను వినియోగించుకోని పరిస్థితి ఏర్పడింది. నెలకు 3000 నమూనాలకు పైగా పరీక్షలు చేసే స్థాయి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఏడాదికి 1000 శాంపిల్స్ మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. అయితే రోజురోజుకు సహజ, సేంద్రియ సాగు విధానాల పట్ల రైతులు మొగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రయోగశాల నుంచి సేవలను పొందాల్సిన అవసరం ఉందంటూ అధికారులు చెబుతున్నారు. ఈ బయో అండ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ 2015-16 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసింది. మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో ఈజ్ ద ఓన్లీ వన్ ల్యాబ్ ఫర్ క్వాలిటీ టెస్టింగ్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్. 2017-18 నుంచి ఇక్కడ అనాలిసిస్ స్టార్ట్ చేయడం జరిగింది. సేంద్రియ పద్ధతుల్లో చేసేటప్పుడు బయో ఫర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఎక్కువ ఉత్పత్తి చేసినా ఇందులో రసాయనాలు కలిపి ఎక్కువగా అమ్ముతున్నారు. ఇటువంటి రసాయనాలు కలిపి సరిగ్గా లేని ఈ యొక్క ఫర్టిలైజర్స్ని క్వాలిటీ ఎస్టిమేట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతో 2017-18లో ఈ ల్యాబ్ స్టార్ట్ చేయడం జరిగింది. 2023లో ల్యాబ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్గా ఇక్కడ మనము ఈ సేంద్రియ ఎరువులు, ఈ జీవన ఎరువుల యొక్క నాణ్యత నిర్ధారణ ఇక్కడ చేయడం జరుగుతోంది. 2017-18 నుంచి డే బై డే ఇటువంటి టెస్టులు చేస్తూ ప్రతి సంవత్సరము టెస్టింగ్ యొక్క కెపాసిటీ పెంచుకుంటూ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ అనాలిసిస్ చేయడం కూడా ఎక్కువ చేస్తూ ఉన్నాము. సేంద్రియ పద్ధతిలో తయారు చేసేటువంటి ఎరువులని వాళ్ళు అమ్మాలంటే ఈ ల్యాబ్లో ఒకసారి టెస్ట్ చేసి దాంట్లో క్వాలిటీ బాగుంది అని నిర్ధారించుకున్న తర్వాతనే మనము మార్కెట్లో దాన్ని అమ్మడం జరుగుతుంది. రైతులు వాళ్ళ ఓన్గా ఒక యూనిట్ స్టార్ట్ చేయాలన్నప్పుడు వాళ్ళు ఒక ట్రేడ్ శాంపుల్ లాగా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాగా పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఆ యొక్క శాంపుల్ని ఒక లైసెన్స్ తీసుకుని వాళ్ళు అమ్మాలా అనుకున్నప్పుడు వాళ్ళ శాంపుల్ని మాకు పంపించినప్పుడు ఆ పర్టికులర్ బ్యాచ్లో ఉండాల్సినటువంటి మోతాదులో ఉన్నాయా లేదా అంతకంటే తక్కువ ఉన్నాయా అనేది నిర్ధారించి వాళ్ళకు పంపుతున్నాము. అలాగే బయో ఫర్టిలైజర్స్ శాంపిల్స్లో కూడా దానికి ఉండాల్సినటువంటి జీవన ఎరువులు యొక్క కాలనీ ఫార్మింగ్ యూనిట్స్ కూడా లేనప్పుడు కూడా వాటిని నాన్ స్టాండర్డ్గా డిసైడ్ చేసినప్పుడు అవి ఫర్దర్గా అమ్మడానికి లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం బాగా ఎక్కువగా ప్రాచుర్యం వచ్చేసరికి ఈ రసాయన ఎరువులు తగ్గించాలా, సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలనేటప్పటికీ ఇందులో కూడా కల్తీలు ఎక్కువైపోయినాయి. ఇటువంటి కల్తీలని అరికట్టడానికి ఈ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ మన స్టేట్ మొత్తానికి ఈ నెల్లూరులోనే ఉంది. ఇది ఇప్పుడు ఎన్ఏబిఎల్ అక్రిడేషన్ ప్రాసెస్లో కూడా వెళ్తున్నాము. ఈ ఒకసారి ఎన్ఏబిఎల్ అక్రిడేషన్ ప్రాసెస్లో 1 or 2 monthsలో కానీ ఓకే అయిన తర్వాత ఈ ఎన్ఏబిఎల్ స్టాండర్డ్స్తో మేము వాళ్ళకి క్వాలిటీ టెస్టింగ్ యొక్క రిపోర్ట్స్ ఇవ్వగలుగుతున్నాం. బయో ఫర్టిలైజర్ శాంపుల్కి అయితే 500 రూపాయల దాకా కలెక్ట్ చేస్తాము. మామూలుగా ఆర్గానిక్ ఫర్టిలైజర్ అంటే 1000 రూపాయలు, మొత్తం పోషకాలన్నీ టెస్ట్ చేయాలంటే 1500 రూపాయలు. మనకు ల్యాబ్ అకౌంట్కి వాళ్ళు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసి శాంపుల్ తెచ్చిచ్చినా పర్లేదు. ఇది ఓన్లీ ప్రైవేట్ శాంపుల్స్కి మాత్రమే డబ్బులు కలెక్ట్ చేస్తాం. అదే మన వ్యవసాయ అధికారులు ఏదైనా ఒక షాప్లో ఇలాంటి ఎరువులు అమ్ముతున్నారని తెలిసినప్పుడు వాళ్ళు ఆ శాంపిల్స్ని తీసి కోడింగ్ సెంటర్ పంపించినప్పుడు డీకోడ్ అయ్యి శాంపిల్ కోడింగ్ సెంటర్ నుంచి మాకు కానీ శాంపిల్ వస్తే మేము ఇక్కడ వాళ్ళు తయారు చేసిన నాణ్యత ఉందా లేదా నిర్ధారించి తిరిగి పంపుతాం. ఆ కన్సర్న్ వాళ్ళకి ఇది ఓకే స్టాండర్డ్గా ఉందా, నాన్ స్టాండర్డ్ ఉందా అని పంపిస్తున్నాము. దానికి ఎటువంటి అమౌంట్ కలెక్ట్ చేయం. ఫార్మర్ రిక్వెస్ట్ శాంపిల్, ఫార్మర్ ఎక్కడైనా డబ్బులు పెట్టి ఒక షాప్లో కొనుక్కున్న తర్వాత అందులో సరిపడ పోషకాలు ఉన్నాయా లేదా అని అతనికి డౌట్ వచ్చినప్పుడు అతను మనకు తెచ్చిచ్చినప్పుడు కూడా చేస్తాం. ఫార్మర్ రిక్వెస్ట్ శాంపిల్ అయితే ఫ్రీ, అయితే అతను రిసిప్ట్ అన్నీ ఉండాలి. సేంద్రియ ఎరువులను విక్రయించే రైతులు తమ ఉత్పత్తుల నాణ్యత పరిశీలనకు ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలంటూ అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.